మాది గొల్లపల్లి అండి, గ్రామం అయిన మండలం. మా తాత పట్టా భూమి 5 ఎకరాల 17 గుంటల భూమి కబ్జా చేశాడు ముక్స్కు కిష్టారెడ్డి. చేసేసిన తర్వాత సుమా చౌదరి అనే ఎంఆర్ఓ గారు లంచం తీసుకొని 20,000 దొంగ పాస్బుక్ ఇచ్చింది. అసలు యాక్చువల్లీ ఆ భూమి అమ్మరాదు. నేను దాని గురించి వచ్చేసి నాకు దానికి కావాల్సిన డీటెయిల్స్ కావాలి అంటే ఒక పహనీలు తప్ప నాకేమి ఇవ్వలేదు. మళ్ళీ నేను కలెక్టర్ ఎంఆర్ఓ గారు ఆఫీస్కి అక్కడ వెళ్తే అక్కడ ఉన్న తహసీల్దార్ గారు ఏమన్నారంటే 1B ఇది ఒకటి ఉంటుందండి తీసుకురండి అని చెప్తే దాని గురించి వచ్చి అడిగితే దానికి కోప్పడేసి 3 గంటలు వెయిట్ చేయించేసి మా దగ్గర ఏమూ లేవు, నువ్వు కోర్టుకెళ్ళు, కోర్టులో వేసుకో అని చెప్తున్నారు. VRA నుంచి ఇప్పటి వరకు ఎంఆర్ఓ కానీ, ఇప్పుడున్న మొన్న వచ్చిన ఎంఆర్ఓలు కానీ, ఆర్ఐలు కానీ, సర్వేలు కానీ, A to Z మొత్తం మంది లంచాలు తీసుకొని నన్ను మానసికంగా ఒక 1 year 6 నెలలకు ఇబ్బంది పెట్టేసి పహనీలు ఇచ్చారు. అప్పటి వరకే లేదు. ఇప్పుడు ఏమంటున్నారంటే ఇది దుకాణం అనుకుంటున్నావా, ఇది ఆఫీస్ అనుకుంటున్నావా అంటే మరి లంచం తీసుకునేటప్పుడు తెలవాలి కదా. ఒక గుంట కాదు, 2 గుంటలు కాదు, 5 ఎకరాల 17 గుంటల భూమి. నీ రెవెన్యూ ఏమన్నా అంటే నువ్వు మెజిస్ట్రేట్ అంటావు కదా, నా భూమి నువ్వు ఎలా రాస్తావు? అప్పుడు సిగ్గనిపించలేదా నువ్వు తీసుకునేటప్పుడు? అప్పుడు సిగ్గనిపించిందా లేదా? మీరు ఎలా తీసుకుంటారు లంచాలు? ఒక గుంట భూమి అంటే తరతరాలు ఉంటుంది. 5 ఎకరాల 17 గుంటల భూమి మీరు ఎలా ఇస్తారు ఆ వ్యక్తికి? ఎలా రాసిస్తారు? వాళ్ళ ఇంట్లో మొత్తం చదువురాని వ్యక్తులు, ముసుగు కిష్టారెడ్డి, ముసుగు మల్లారెడ్డి, ముసుగు తిరుపతి రెడ్డి, ఎవరు వాళ్ళ నాన్న కూడా వాళ్ళకి అసలు ఏమంటూ లేదు. ఒక ఎస్ఐని పట్టుకొని ఈ ఊర్లో ఈ విధంగా కబ్జాలు చేసేసి అందరిని బెదిరించుకుంటూ మమ్మల్ని చంపుతాను బెదిరిస్తేస్తే మేము రాకుండా ఊరుకున్నాము. మా ఫాదర్ చనిపోయారు, మా తాతయ్య చనిపోయారు, మా ముత్తాత 1970-80 మధ్యలోనే చనిపోయారు. ఇది 72 ల్యాండ్, 1972 ల్యాండ్. ఇది గవర్నమెంట్ పట్టా చేసిన ల్యాండ్ తాతకి.